ఈలిజారో సర్జరీస్ అని, స్పైన్ సర్జరీస్ అని ఇట్లాగా ఒక్కొక్క వింగ్కి ఒక్కొక్క సబ్ స్పెషాలిటీ అనేది ఈ మధ్యకాలంలో బాగా ఎవాల్వ్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ డెప్త్ పెరుగుతున్న కొద్దీ ప్రతి కేసుకి క్షుణ్ణంగా డీల్ చేయడం, క్షుణ్ణంగా దాంట్లో ఉండే అన్ని రకాల మార్పుల్ని అర్థం చేసుకొని దానికి తగిన రీతిలో సర్జరీ చేయడం అనేది, ట్రీట్మెంట్ చేయడం అనేది ఈ సబ్ స్పెషాలిటీ డెవలప్మెంట్స్ వల్ల వచ్చే లాభాలన్నమాట. అలాగే వీటిల్లో ఇందా నేను చెప్పిన సబ్ స్పెషాలిటీస్ అన్నిటితో పాటు ఇలిజారో వింగ్ అని, ఇలిజారో టెక్నిక్ తోటి సర్జరీస్ చేయడం, అలాగే ట్రామా స్పెషలైజేషన్స్ అని, ఇంకా ట్రామాలో ఇంకా లోతైన డీప్ స్టడీ చేసి దాంట్లో ఎటువంటి న్యూ ట్రెండ్స్ వచ్చాయో వాటన్నిటిని అందుబాటులోకి తీసుకురావడానికి ఈ సబ్ స్పెషాలిటీస్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. అంటే సార్ ఆర్థోస్కోపీ అంటే ఏంటి సార్? దీంట్లో ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్లో స్కోప్ వేయటం. స్కోప్ అంటే కెమెరా, ఆర్థ్రో అంటే జాయింట్. సో జాయింట్లో కెమెరా వేసి జాయింట్ లోపలి భాగాలన్నింటినీ మనం ఒక టీవీ మానిటర్లో లైవ్గా చూడడాన్ని ఆర్థ్రోస్కోపీ అంటారు. ఈ ఆర్థ్రోస్కోపీ అనేది గత 30 ఏళ్ల బట్టి 3 decades నుంచి బాగా ఫేమస్ అవుతుంది. నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఎంతైతే మనకి మనుగడలో బాగా ఫేమస్ అవుతున్నాయో అంతే ఇదిగా ఆర్థ్రోస్కోపీ కూడా బాగా ఫేమస్ అవుతున్నాయి. ఆర్థ్రోస్కోపీలో కీ హోల్ సర్జరీ అంటాం మన వాడుక భాషలో చెప్పాలంటే. అంటే ఒక పెద్ద డోర్కి ఒక చిన్న కీ హోల్ ఉంటే దాంట్లోంచి మనం లోపల చూసి రూమ్ అంతా ఎట్లయితే చూస్తామో అలాగే ఈ మోకాలు కానీ జాయింట్ కానీ ఏ జాయింట్ కానీ ఒక చిన్న రంధ్రం పెట్టి దాంట్లోంచి మనం కెమెరా పెట్టి లోపల జాయింట్ మొత్తాన్ని మనం ఒకసారి స్కోప్ చూసుకోవడానికి వీలుగా ఇది సౌలభ్యం ఇస్తుంది అన్నమాట మనకి. అంటే సార్ ఏ జాయింట్స్కి ఆర్థ్రోస్కోపీ చేయవచ్చు అంటారు? ఏ జాయింట్కి అయినా సరే ఆర్థ్రోస్కోప్ చేసుకోవచ్చు అండి. మన మేజర్ జాయింట్స్ అంటాం. ముఖ్యంగా మోకాలు అనేది చాలా కామన్గా చేస్తుంటాం. మోకాల్లో లిగమెంట్స్ ఉంటాయి, అలాగే కార్టిలేజ్ అంటాం, మన గుజ్జు అంటాం చూసారా, గుజ్జుకు సంబంధించినవి, అలాగే ప్లైకా అని సపోర్టింగ్ స్ట్రక్చర్స్, మెనిస్కస్ అని సపోర్టింగ్ స్ట్రక్చర్స్, ఇట్లా మోకాల్లో ఉండే అన్ని రకాల స్ట్రక్చర్స్ వాటి వల్ల వచ్చే ఇబ్బందులను చూడడానికి మనం మోకాల్కి ఆర్థ్రోస్కోపీ చేసుకోవచ్చు. అలాగే భుజం జాయింట్, భుజంలో కూడా క్యాప్సులర్ టేర్స్ అని, బ్యాంకర్స్ అని, ఎట్లాగా హిల్సాక్స్ అని డిఫరెంట్ లీజన్స్ ఉంటాయి. వీటన్నిటికీ కూడాను భుజంలో కూడా మనం కెమెరా వేసుకొని భుజంలో జరుగుతున్న ఆ డిస్టర్బెన్సెస్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. కొంచెం రేర్గా మన హిప్ ఆర్థ్రోస్కోపీ అంటే తుంటి జాయింట్లో కూడా ఆర్థ్రోస్కోప్ వేసి, కొంచెం పొడుగ్గా ఉంటాయి వాటికి షీట్స్, అవి ఆ ఆర్థ్రోస్కోప్ కెమెరా వేసి హిప్ జాయింట్ లోపల ఉండే ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువ వాడుతుంటాం ఇది హిప్ ఆర్థ్రోస్కోపీ, పీడియాటిక్ హిప్ ఆర్థ్రోస్కోపీ అంటే. అలాగే యాంకిల్ జాయింట్, ఎల్బో జాయింట్, మడిమ జాయింట్, అలాగే మోచేతి జాయింట్, వీటికి కూడా మనం ఆర్థ్రోస్కోపీ చేసుకోవచ్చు. కొంతమందికి కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని ఇక్కడ మణికట్టు దగ్గర నొప్పి వస్తుంటుంది, దానివల్ల నరాల బలహీనత అవి వస్తుంటాయి. సో కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి మణికట్టులో కూడా మన ఆర్థ్రోస్కోపీ కీ హోల్ సర్జరీ చేసి వాటిని మనం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా బాడీలో ఆల్మోస్ట్ అన్ని మేజర్ జాయింట్స్కి మనం ఈ కీ హోల్ సర్జరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హలో సార్, ఎందుకంటే ఏ జాయింట్స్లో ఎటువంటి సమస్యలకు ఆర్థ్రోస్కోపీ చేస్తారంటారు? రైట్, ఆర్థ్రోస్కోపీ ముఖ్యంగా నేను చెప్పినట్టుగా మోకాల్లో అయితే కనుక లెగమెంట్ ఇంజరీస్ అంటే ఏసీఎల్ కానీ, మెనిస్కల్ టేర్స్ కానీ, ప్లైకా సిండ్రోమ్స్ కానీ, అలాగే పీసీఎల్ అని ఇంకొక లెగమెంట్ ఉంటుంది మోకాలు వెనక భాగంలో. ఇవన్నీ కూడాను మోకాలికి సపోర్టింగ్ స్ట్రక్చర్స్. వీటిలో ఏది టేర్ అయినా, ఏది డ్యామేజ్ అయినా, ఎటువంటి డ్యామేజ్లు ఉన్నా వాటన్నిటిని రిపేర్ చేయడానికి, రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, కొత్త కండరం అక్కడ మళ్ళీ వేసి నీ జాయింట్ మళ్ళీ నార్మల్సీకి దగ్గరగా తీసుకురావడానికి విధిగా మనం ఈ నీ జాయింట్ ఆర్థ్రోస్కోపీ చేసుకోవడం కుదురుతుంది. అలాగే కొంతమందికి మోకాళ్ళు గుజ్జరుగుదలు ఉన్న వాళ్ళకి కూడా మొదటి 2-3 దశల్లో మనం ఆర్థ్రోస్కోపీ చేసి జాయింట్కి సంబంధించిన ట్రీట్మెంట్లు అవి చేసుకోవచ్చు. అలాగే షోల్డర్ జాయింట్కి వస్తే క్యాప్స్యూల్ అంటాం, అంటే జాయింట్ చుట్టూరా ఉండే ఒక పొర. ఆ జాయింట్ చుట్టూరా ఉండే పొరలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వాటన్నిటికీ మనం ఈ కెమెరా అనేది లోపల వేసి జాయింట్ లోపల ఆ పొర లోపల ఉండే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ క్యాప్సులార్ టేర్స్ అని, స్లాబ్ టేర్స్ అని ఉంటాయి. అవన్నీ కూడాను జాయింట్కి ముందు వైపు వెనక వైపు ఉంటాయి. సో ఈ షోల్డర్ జాయింట్కి కూడా మనం కెమెరా వేసి ఆ జాయింట్ టేర్స్ అన్నిటిని మనం రిపేర్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంకర్స్ రిపేర్ అంటారు. షోల్డర్ జాయింట్కి ముందు వైపు ఒక పొర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తుంది. అదేమైనా టేర్ అయినా, అదేమైనా ఊడినా, లేకపోతే లూజ్ అయినా, లాక్సిటీ వచ్చినా వాటన్నిటిని రిపేర్ చేసుకోవడానికి మనకి షోల్డర్స్ ఆర్థ్రోస్కోపీ ఎక్కువ ఉపయోగపడుతుంది. అలాగే నేను చెప్పినట్టుగా యాంకిల్ జాయింట్లో అయితే కనుక మోకాల్లో ఏదైనా గుజ్జరుగుదల ఉంటే మనం ఎట్లయితే నీ ఆర్థ్రోస్కోపీ చేస్తామో, యాంకిల్ జాయింట్లో కూడా మోకాలు కింద ఉండే మడిమ జాయింట్ కూడా
మనం ఈ ఆర్థ్రోస్కోపీ చేసుకొని గుజ్జరుగుదల సమస్యలు ఉన్న ఆస్టియోకాండ్రల్ డిఫెక్ట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా ఎత్తుపల్లాలు ఏమైనా ఉంటే కనుక జాయింట్లో ఎత్తుపల్లాలు ఉండి అన్ఈవెన్ సర్ఫేసెస్ ఏమైనా ఉంటే వాటి అన్నింటినీ సమానంగా చేసుకొని ఆ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకురావడానికి యాంకిల్ ఆర్థ్రోస్కోపీ చేస్తాం. రిస్ట్ ఆర్థ్రోస్కోపీ ఇందా నేను చెప్పినట్టుగా కార్పెల్ టన్నల్ సిండ్రోమ్స్ వచ్చినా లేకపోతే టీఎఫ్సిసి టేర్స్ అంటారు, ఇట్లాంటి లెగమెంట్ రప్చర్స్ కానీ కార్ట్లేజ్కి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక రిస్ట్ ఆర్థ్రోస్కోపీ చేస్తారు. అదే పిల్లల్లో అయితే పర్తిస్ డిసీజ్ అని వచ్చినప్పుడు ఆ జాయింట్ లోపల కొంచెం ఎక్స్ట్రా బోనీ గ్రోత్ అది ఫార్మ్ అవుతుంది, వాటిని రిమూవ్ చేయడానికి, వాటిని బర్రింగ్ చేయడానికి కోసం హిప్ ఆర్థ్రోస్కోపీ చేస్తారు. అలాగే సైనోవైటిస్ అంటే జాయింట్ లోపల ఇది ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ ఏ భాగంలో ఉంది ఎంత భాగంలో ఉంది అనేది చూడడానికి మనం ఈ హిప్ ఆర్థ్రోస్కోపీ చేసి మొత్తం హిప్ ఓపెన్ చేయకుండానే హిప్ జాయింట్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. జాయింట్ లవాజ్ అంటారు దాన్ని. ఆ జాయింట్ లవాజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని హిప్ ఆర్థ్రోస్కోపీ చేస్తారు. అలాగే ఎల్బో ఆర్థ్రోస్కోపీ అని మనకి మోచేతిలో కనుక ఎప్పుడన్నా ఇలాగే కార్ట్లేజ్ డిఫెక్ట్స్ ఏమైనా వచ్చినా, ఆస్టియోకాండ్రల్ డిఫెక్ట్స్ వచ్చినా, లేకపోతే గుజ్జుకు సంబంధించిన ఇబ్బందులు వచ్చినా, యాన్యులార్ లిగమెంట్కి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా వచ్చినా వీటన్నిటికీ కూడా ఎల్బో ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం వాటిని రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ అదేవిధంగా ఆర్థ్రోస్కోపీ వల్ల లాభాలు ఏంటంటారు? ఇందాక నుంచి నేను చెప్తున్నట్టుగా ఆర్థ్రోస్కోపీ అంటే ఒక చిన్న రంధ్రంలో లేకపోతే ఒక చిన్న ఓపెనింగ్లో మన కెమెరా వేసి జాయింట్ మొత్తాన్ని చూసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది కనుక మనం మొత్తం జాయింట్ అంతా ఓపెన్ చేసి మజిల్ని అన్నిటినీ ఓపెన్ చేసి స్ట్రిప్ ఆఫ్ చేసి జాయింట్ అంతా వాస్కులారిటీ అంతా దెబ్బతీయాల్సిన అవసరం లేకుండా చిన్న రంధ్రంలోంచి మన కెమెరా చూసుకుంటాం. సో కెమెరాతో ముందు ప్రాబ్లం ఏంటంటే ఐడెంటిఫై అయిపోతుంది. అలాగే మోకాల్లో కానీ భుజంలో కానీ అయితే కనుక 90% వరకు ఉండే ఈ సాఫ్ట్ టిష్యూ వూండ్స్ అంటే ఏసీఎల్ లెగమెంట్ కానీ, పీసీఎల్ లెగమెంట్ కానీ, మెనిస్కస్ కానీ, అలాగే ప్లైకా అనే ప్రాబ్లం కానీ, జాయింట్ ఆర్థరైటిస్ కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కంప్లీట్గా రిపేర్ ప్రాసెస్, రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ కూడా మనం ఇంకొక చిన్న రంధ్రం ఇంకో వైపు నుంచి ఇంకో చిన్న అన్ని రకాల స్ట్రక్చర్స్ వాటి వల్ల వచ్చే ఇబ్బందులను చూడడానికి మనం మోకాలకి ఆర్థ్రోస్కోపీ చేసుకోవచ్చు. అలాగే భుజంలో కూడా క్యాప్సులార్ టేర్స్ అని, బ్యాంకర్స్ అని, ఎట్లాగా హిల్సాక్స్ అని డిఫరెంట్ లీజన్స్ ఉంటాయి. వీటన్నిటికీ కూడాను భుజంలో కూడా మనం కెమెరా వేసుకొని భుజంలో జరుగుతున్న ఆ డిస్టర్బెన్సెస్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. కొంచెం రేర్గా మన హిప్ ఆర్థ్రోస్కోపీ అంటే తుంటి జాయింట్లో కూడా ఆర్థ్రోస్కోప్ వేసి కొంచెం పొడుగ్గా ఉంటాయి వాటికి షీట్స్, అవి ఆ ఆర్థ్రోస్కోప్ కెమెరా వేసి హిప్ జాయింట్ లోపల ఉండే ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువ వాడుతుంటాం ఇది హిప్ ఆర్థ్రోస్కోపీ, పీడియాటిక్ హిప్ ఆర్థ్రోస్కోపీ అంటే. అలాగే యాంకిల్ జాయింట్, ఎల్బో జాయింట్, మడిమ జాయింట్, అలాగే మోచేతి జాయింట్ వీటికి కూడా మనం ఆర్థ్రోస్కోపీ చేసుకోవచ్చు. కొంతమందికి కార్పెల్ టన్నల్ సిండ్రోమ్ అని ఇక్కడ మణికట్టు దగ్గర నొప్పి వస్తుంటుంది, దానివల్ల నరాల బలహీనత అవి వస్తుంటాయి. సో కార్పెల్ టన్నల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి మణికట్టులో కూడా మన ఆర్థ్రోస్కోపీ కీ హోల్ సర్జరీ చేసి వాటిని మనం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా బాడీలో ఆల్మోస్ట్ అన్ని మేజర్ జాయింట్స్కి మనం పడుతుంది కాబట్టి మళ్ళీ అన్ని మూమెంట్స్ చేయడానికి వాళ్ళంతా వాళ్ళే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ జాయింట్ మూమెంట్స్ కూడా ప్రిజర్వ్ అవుతాయి. ఓకే సార్. సరే అదేంటంటే ఈ ఆర్థ్రోస్కోపీతో చేయలేని సర్జరీస్ అని ఏమైనా ఉన్నాయంటారా? ఆర్థ్రోస్కోపీ అనేది ఒక ఇందాక నుంచి నేను చెప్తున్నట్టుగా ఒక కీ హోల్ సర్జరీతో చేసేది కాబట్టి దానికి లిమిటేషన్స్ ఉంటాయి. అంటే లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ కానీ, లేదంటే కనుక కొంచెం గుజ్జు అరుగుదల ఉన్న వాటిని, లేదంటే గుజ్జు ఏదైనా ఒక చోట ఒక రంధ్రంలాగా పడితే వాటిని రిపేర్ చేయడానికి పనికి వస్తుంది. కానీ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ కానీ. హలో సార్, నమస్కారం అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి. షోల్డర్ కింద ఫుల్గా పెయిన్ ఉంది సార్, అదే డౌట్ అడగాలి. నమస్తే అండి. మీకు షోల్డర్ పెయిన్ అంటే పైకి ఎత్తునప్పుడు వస్తుందా, కిందకి దించుతున్నప్పుడు వస్తుందా అనేది మీరు ముఖ్యంగా గమనించుకోవాలి. మీరు చేసే పనులలో ఏ పనులు చేస్తున్నప్పుడు షోల్డర్ పెయిన్ మిమ్మల్ని ఎక్కువ బాధిస్తోంది, ఆ పనులలో షోల్డర్ పొజిషన్ ఏ పొజిషన్లో ఉందో చూసుకుని దాన్ని బట్టి మనకి ఏ లిగమెంట్, ఏ కండరం డ్యామేజ్ అయింది అనేది అసెస్మెంట్ చేసుకోవాలండి. షోల్డర్ జాయింట్లో ముఖ్యంగా 6 నుంచి 7 లిగమెంట్స్ ఉంటాయి. వాటి పనితీరుని బట్టి ఒక్కొక్క లిగమెంట్, ఒక్కొక్క కండరం వాటి ఫంక్షనల్లోకి, వాటి పొజిషన్లోకి వస్తుంటాయి. సో మీరు ఏ పొజిషన్లో పెయిన్ వస్తుంది అనేది మనం గమనించుకుంటే కనుక అప్పుడు మనం దానికి తగిన రీతిలో మనం సర్జరీ చేయడానికి కానీ, ట్రీట్మెంట్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు వీలుంటే కనుక మనం ఫిజికల్గా ఎగ్జామిన్ చేయడానికి కనుక రాగలిగితే
మనం ఎగ్జామిన్ చేసి షోల్డర్ జాయింట్లో 4-5 రకాల టెస్టులు ఉంటాయి. జోబ్స్ టెస్ట్ అని, డంగనెల్లిస్ అని, ఇవన్నీ మనం టెస్టులు చేసుకొని ఏ టెస్ట్ వల్ల మీకు ఎక్కువ ఇబ్బంది వస్తుందో చూసుకొని ఆ మజిల్కి సంబంధించిన ట్రీట్మెంట్ మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎస్ సార్. రైట్ సార్ మనం ఆర్థోస్కోపీతో చేయలేని సర్జరీస్ గురించి మాట్లాడాలి. రైట్ అందులో ఉన్న యూరేటర్స్, పైప్స్ వీటన్నిటిని కూడాను మనం క్లియర్గా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేటెస్ట్గా గత 10 సంవత్సరాలు బట్టి లాస్ట్ 1 డికేడ్ నుంచి బ్రాంకోస్కోపీ ఒకటి ఎక్కువ మనకి బాగా ఫేమస్ అవుతుంది. Yes. బ్రాంకోస్కోపీ అంటే బ్రాంక్యూల్స్, లంగ్స్ లోపల ఉండే చిన్న చిన్న ఆల్వియోలై కానీ చిన్న చిన్న పైప్స్ కానీ వాటిల్లో కూడా స్కోప్ పంపించి, ఫైబర్ ఆప్టిక్ స్కోప్స్ అంటాం, వాటిల్లో కూడా స్కోప్స్ పంపించి వాటన్నిటిని మనం క్లియర్గా చూడడానికి అవకాశం ఎక్కువ ఉంది. కామన్గా మనందరికీ తెలిసిన రెగ్యులర్ స్కోపీ, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అంటే పైన నోట్లోంచి కింద రంధ్రం నుంచి స్కోప్ వేసి లోపల పేగు యొక్క కండిషన్, పైన చిన్న పేగు కింద నుంచి పెద్ద పేగు కండిషన్ ఎట్లా ఉంది, వాటిలో ఏమైనా పూత ఉందా, అల్సర్స్ ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, బ్లీడింగ్ ఉన్నాయా అనేది మనందరికీ ఎప్పటి నుంచో తెలిసిందే ఎండోస్కోప్ గురించి. సో ఇట్లాగా ఒక్క ఆర్థ్రోస్కోపీ, జాయింట్స్ అండ్ ఆర్థోపెడిక్స్ ఒకటే కాకుండా అన్ని రంగాల్లో కూడాను ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ, స్కోపీ సర్జరీస్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. Yes. అయితే వాటిని మనం పర్టికులర్గా ఏ స్కోపీ అంటారు. ఈ ఆర్థ్రోస్కోపీ అనేది గత 30 ఏళ్ల బట్టి 3 డికేడ్స్ నుంచి బాగా ఫేమస్ అవుతుంది. నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఎంతైతే మనకి మనుగడలో బాగా ఫేమస్ అవుతున్నాయో అంతే ఇదిగా ఆర్థ్రోస్కోపీ కూడా బాగా ఫేమస్ అవుతున్నాయి. ఆర్థ్రోస్కోపీలో కీ హోల్ సర్జరీ అంటాం మన మాడుక భాషలో చెప్పాలంటే. అంటే ఒక చిన్న ఒక పెద్ద డోర్కి ఒక చిన్న కీ హోల్ ఉంటే దాంట్లోంచి మనం లోపల చూసి రూమ్ అంతా ఎట్లయితే చూస్తామో అలాగే ఈ మోకాలకు కానీ జాయింట్ కానీ ఏ జాయింట్ కానీ ఒక చిన్న రంధ్రం పెట్టి దాంట్లోంచి మనం కెమెరా పెట్టి లోపల జాయింట్ మొత్తాన్ని మనం ఒకసారి స్కోప్ చేసుకోవడానికి వీలుగా, చూసుకోవడానికి వీలుగా ఇది సౌలభ్యం ఇస్తుంది అన్నమాట మనకి. అంటే సార్ ఏ జాయింట్స్కి ఆర్థ్రోస్కోపీ చేయవచ్చు అంటారు? ఏ జాయింట్కి అయినా సరే ఆర్థ్రోస్కోప్ చేసుకోవచ్చు అండి. మన మేజర్ జాయింట్స్ అంటాం. ముఖ్యంగా మోకాలు అనేది చాలా కామన్గా చేస్తుంటాం. మోకాల్లో లెగమెంట్స్ ఉంటాయి, అలాగే కార్టిలేజ్ అంటాం, మన గుజ్జు అంటాం చూసారా, గుజ్జుకు సంబంధించినవి, అలాగే ప్లైకా అని సపోర్టింగ్ స్ట్రక్చర్స్, మెనిస్కస్ అని సపోర్టింగ్ స్ట్రక్చర్స్, ఇట్లా మోకాల్లో ఉండే రంధ్రం వేసి దాంట్లోంచి వర్కింగ్ పోర్టల్ అంటారు. అంటే దాంట్లోంచి పరికరాలు పంపించుకొని అక్కడ లోపల మనం వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మనం ఈ చిన్న చిన్న రంధ్రాల్లో మనం సర్జరీ చేయడం వల్ల దీన్ని మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అంటారు. సో మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ చేయడం వల్ల పేషెంట్కి పెయిన్ తక్కువ ఉంటుంది, డ్యామేజ్ తక్కువ ఉంటుంది, స్కార్స్ తక్కువ ఉంటాయి, అన్నిటికంటే ముఖ్యంగా ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది, రికవరీ అంటే చాలా స్పీడ్గా మళ్ళీ వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళగలుగుతారు, వాళ్ళ దినచర్యల్లోకి మళ్ళీ వాళ్ళు తొందరగా వెళ్ళగలుగుతారు. మూడోది ఈ జాయింట్ ఆర్థ్రోస్కోపీ చేయడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి జాయింట్ రిలేటెడ్ పెయిన్ కానీ స్టిఫ్నెస్లు కూడా తక్కువ ఉంటాయి. చాలామందికి ఏంటంటే జాయింట్ సర్జరీస్ చేస్తున్నప్పుడు మనం జాయింట్ ఓపెన్ చేసి మనం చేయాల్సిన రిపేర్ ప్రాసెస్ అంతా చేసి మళ్ళీ క్లోజర్ అయిపోయిన తర్వాత తగిన ఎక్సర్సైజెస్ కనుక లేకపోతే జాయింట్ స్టిఫ్ అయిపోతుంది, అంటే మూమెంట్ లేకుండా అలాగ ఫిక్స్ అయిపోతుంది. సో ఆర్థ్రోస్కోపీ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ మనం జాయింట్ని టచ్ చేయం, డిస్టర్బ్ చేయం కాబట్టి దాని న్యాచురల్ ఎన్విరాన్మెంట్ కాపాడు. ఆర్థ్రోస్కోపీతో జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ కానీ, జాయింట్ ఏదైనా ఫ్రాక్చర్స్ ఉంటే ఫ్రాక్చర్స్ని మనం ఫిక్స్ చేయడం కానీ ఇలాంటి సర్జరీస్ చేయలేము. అంటే ఎక్కువ మేజర్ జంక్ ఇన్వాల్వ్ అయ్యేవి మనం చేయలేము. హార్డ్వేర్ ఇన్వాల్వ్ అయ్యేవి అంటే ఇన్స్ట్రుమెంట్స్, ప్లేట్స్, స్క్రూస్ ఇన్వాల్వ్ అయ్యేవి చిన్న రంధ్రాల నుంచి లోపలికి వెళ్ళవు కాబట్టి సో అలాంటి జంక్ ఇన్వాల్వ్ అయ్యేవి, లేకపోతే జంక్ అంటే మన పెద్ద చంక్స్ అనమాట, ఆ చంక్స్ ఇన్వాల్వ్ అయ్యేది, అలాగే దాంతోపాటు హార్డ్వేర్ ఇన్వాల్వ్ అయ్యే సర్జరీస్ మనం ఎక్కువ చేయలేమన్నమాట. సార్ అంటే ఇప్పుడు వేరే ఏ ఆర్గాన్స్కి ఇలా స్కోపీ సర్జరీ చేయవచ్చు అంటారు? రైట్ అండి. అలాగే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా హిప్ జాయింట్కి, యాంకిల్ జాయింట్కి, షోల్డర్ జాయింట్కి, రిస్ట్ జాయింట్కి, ఎల్బో జాయింట్కి ఇట్లాగ మనం ఎన్ని జాయింట్స్లో స్కోప్ చేస్తున్నట్టుగానే వేరే అవయవాల్లో అంటే మనకి అబ్డామెన్కి వచ్చేసి లాప్రోస్కోపీ అంటారు. లాప్రోస్కోపీ అంటే అబ్డామెన్లో చిన్న రంధ్రం పెట్టి స్కోప్ వేసి కెమెరా వేసి అబ్డామెన్లో ఉన్న ఆర్గాన్స్ అన్నింటినీ చూడడం అన్నమాట. అలాగే యూరిట్రోస్కోపీ అని మనం కింద యూరినరీ భాగం నుంచి లోపలికి కెమెరా పంపించి యూరినరీ బ్లాడర్, ఆ పైన కిడ్నీస్ మధ్య ఏ కండిషన్స్కి ఇవి ఉపయోగపడతాయి, ఏ కండిషన్స్కి ఇవి ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ ఇస్తాయి అనేది ముందుగా తెలుసుకొని డాక్టర్ గారి సలహా మేరకు వాటిలోకి మనం వెళ్ళాల్సి వస్తుంది. వాటి సర్జరీస్కి మనం తీసుకుంటే ఖచ్చితంగా వాటి వల్ల ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి. సరే అదే అంటే మోకీల్లో ఆర్థోస్కోపీతో చేసే సర్జరీలు ఏమేమి ఉన్నాయంటారు? మోకీల్లో ముఖ్యంగా ఏందని నేను చెప్పినట్టుగా ఏసీఎల్, పీసీఎల్ అనే లెగమెంట్స్ అంటే మోకాల్లో పైన కింద రెండు, పైన ఎముకకి కింద ఎముకకి మధ్యలో ఇవి సపోర్టింగ్ స్ట్రక్చర్స్, మెయిన్ పిల్లర్స్ అనమాట. మోకాలు ముందుకు కానీ వెనక్కి కానీ జరగకుండా వాటిని ఒక సమన్వయంతో ఒకే ఒక సింక్రనస్ మూమెంట్ తోటి నడిపించే లెగమెంట్స్ ఏసీఎల్, పీసీఎల్ అనే 2 లెగమెంట్స్.
ఈ రెండు లెగిమెంట్స్లో ఏది కట్ అయిపోయినా సరే మోకాళ్ళ బ్యాలెన్స్ తప్పుతుంది. మనం అడుగు వేసినప్పుడు పైన తొడ ముందుకు వస్తే దాంతోపాటు కింద కాలు కూడా ముందుకు రావాలి. సో ఈ రెండిట్లో ఏ లెగిమెంట్ డ్యామేజ్ అయినా సరే ఈ తొడతో పాటుగా కాలు కానీ లేకపోతే కాలుతో పాటుగా తొడ కానీ ఈ సమన్వయం మిస్ అయిపోతుంది. దాంతో అడుగు వేయంగానే మోకాళ్ళు బ్యాలెన్స్. తర్వాత అక్కడ వచ్చాకండి మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి మన శ్రీకర హాస్పిటల్కి వచ్చి చూపించండి. చూస్తే మనం అప్పుడు ఫర్దర్ గా ఏం చేయొచ్చు ట్రీట్మెంట్ అనేది చెప్తానండి. అంటే మందులు వాడితే సరిపోతుందా లేదంటే ఇంకా ఆపరేషన్ వెళ్ళాల్సిందే అనేది మనం చూస్తే గానీ చెప్పలేము. అది రోడ్ అండి, ఈనాడు ఆఫీస్ ఎదురుగా అమ్మా. ఓకే, ఆదివారం ఉంటుందండి, ఆదివారం చదవండి. మీరు ఒకసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అమ్మా. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగండి. సార్ నష్టాల గురించి మనం అనుకుంటున్నాం సార్. ఎందుకంటే భుజంలో ఆర్థోస్కోపీ సర్జరీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? భుజంలో మనం ఇందాక చెప్పినట్టు క్యాప్సూల్ అని ఉంటుందండి. క్యాప్సూల్లో స్లాబ్ టేర్స్ అని గ్లీనోఫెమరల్ లిగమెంట్ టేర్స్ అని ఉంటాయి. హలో హలో భుజం. సో భుజంలో ఈ క్యాప్సూల్లో కొన్ని హలో 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 హిప్ జాయింట్లో వచ్చేసి సైనోవియల్ ఇన్ఫెక్షన్స్ కానీ సైనోవియల్ థిక్నింగ్ కానీ ట్యూబర్క్లోసిస్ కానీ ఇట్లా చిన్న చిన్న మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న చోట, మేజర్ ఇన్ఫెక్షన్ వచ్చిన చోట మనకి ఆర్థ్రోస్కోపీ ఎప్పుడు పనిచేయదు. మేజర్ ఇన్ఫెక్షన్ ఉంటే జాయింట్ ఓపెన్ చేసుకుంటేనే మనకి క్లారిటీ ఉంటుంది. మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంది లేకపోతే ఇన్ఫెక్షన్ ఉంది లేదు అనుకునే కండిషన్స్లో, ఇన్ఫ్లమేషన్ అనే కండిషన్స్లో మనం జాయింట్లో కెమెరా వేసి జాయింట్ లోపల ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఏదైనా టిష్యూ బయాప్సీ తీయాలంటే తీసుకొని మనం టెస్టింగ్కి పంపించవచ్చు. హలో 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 ఓకే సార్, మీకు అవైలబిలిటీ మార్కెట్ నుంచి ప్రేక్షకులకి చక్కటి సలహాలను సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. ఓకే వర్స్, ఇది ఈనాడు డాక్టర్ కార్యక్రమం. అలా లాక్ అయిపోయి ఆ లాకింగ్ పొజిషన్ నుంచి మళ్ళీ కాలు సాగటానికో మడవటానికో దాదాపు 1 నిమిషం 2 నిమిషాలు పడుతుంది. బ్యాలెన్స్ తప్పి కింద కూడా పడిపోతుంటారు. సో వీటిని లాకింగ్ ఎపిసోడ్స్ అంటారు. ఈ మెనిస్కస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా అలాగే వస్తుంటుంది. మూడోది కార్టిలేజ్ ప్రాబ్లమ్స్, అంటే ఆస్టియోకాండ్రల్ డిఫెక్ట్స్ అంటాం. అక్కడక్కడ ఏదైనా దెబ్బ తగలటం వల్ల కానీ లేదంటే కనుక ఏజింగ్ ఫ్యాక్టర్ వల్ల కానీ అక్కడక్కడ మోకాల్లో ఉండే గుజ్జు ఏరియాస్ డ్యామేజ్ అయిపోతాయి, చిన్న చిన్న రంధ్రాల్లాగా పడుతుంది. ఆ రంధ్రాలు కూడా మనం ఈ ఆర్థ్రోస్కోపీ ద్వారానే, కెమెరా ద్వారానే వేరే చోట నుంచి నాన్ ఆర్టికులర్ పార్ట్ ఎక్కడైతే జాయింట్ టచ్లోకి రాదో, జాయింట్ పనితనంలో ఉండదో వేరే చోట నుంచి ఉండే కార్టిలేజ్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్టిలేజ్ ప్లేస్లో మనం దాన్ని ఇంప్లాంట్ చేయడం అనేది చేస్తాం. సో ఇట్లా మోకాల్లో మనం ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ, పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ, మెనిస్కల్ రిపేర్ అండ్ బ్యాలెన్సింగ్ సర్జరీ, అలాగే మీడియల్ ప్లైకా సిండ్రోమ్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఆ ప్లైకా అనేది ఒక అటాచ్మెంట్ అన్నమాట. మోకాలు పొరకిను అంటే 6 ఏళ్ళ నుంచి కూడా పెరుగుతూనే ఉన్నాయా నొప్పులు? 6 ఏళ్ళ నుంచి పెరుగుతూనే ఉన్నాయా నొప్పులు? 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి పడుతున్నానండి. అలాగే 2 కాళ్ళు పెట్టి వచ్చేసినాయండి. అది మోకాళ్ళ గుజ్జు అరుగుదల సమస్య అంటారండి. మోకాళ్ళు గుజ్జు అరిగిపోవడం వల్ల ఇంక ఎముకలు బరువు మోయలేక బెండ్ వచ్చేస్తాయి. అలాగా 2 కాళ్ళు పెట్టి వచ్చేసినాయండి. అవునండి. ఒకసారి ఎక్స్రే తీసుకొని అరుగుదల సమస్య ఏ స్టేజ్ లో ఉందో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. 6 ఏళ్ళ నుంచి ఉంది అన్నారు, బెండ్ వచ్చింది అన్నారంటే మోస్ట్లీ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ముందు ఒకసారి మీరు వస్తే కనుక మనం మోకాలు ఏ స్టేజ్ లో ఉంది అరుగుదల అనేది చూసుకొని ఎక్స్రేస్ తీసుకొని దాన్ని బట్టి మనం చేద్దామండి. బెన్ సర్కిల్ దగ్గర అమ్మా, ఇది స్క్రీన్ మీద అపాయింట్మెంట్ నెంబర్ చూడండి అమ్మా. బెన్ సర్కిల్ దగ్గర అండి. అవునమ్మా, స్క్రీన్ మీద అపాయింట్మెంట్ నెంబర్ చూడండి, 7729990003. ఆ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అమ్మా. ఎవాల్వ్ అయిపోతే కనుక, ఎవాల్యూషన్ అయితే కనుక దానికి కూడా ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం స్క్రూ వేసి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇట్లా మోకాల్లో సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ అన్నిటికీ కూడాను మనం ఆర్థ్రోస్కోపీ యూస్ చేసుకొని సర్జరీస్ చేసుకోవడానికి వీలుంటుందండి. ఈరోజు మనతో పాటు ప్రముఖ శ్రీకర హాస్పిటల్స్ నుంచి డాక్టర్ బివి గురునాథ్ శర్మ గారు, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, అదేవిధంగా పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, అదేవిధంగా ట్రామా అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8886677669 నెంబర్కు డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. సరే, అదేవిధంగా అంటే ఆర్థోస్కోపీ సర్జరీలో వచ్చే నష్టాలు ఏంటంటారు? సహజంగా ఏమవుతుందంటే కొన్నిసార్లు అన్ఎక్స్పీరియన్స్డ్ సర్జరీస్ జరుగుతున్నప్పుడు
మనకి ఈ స్కోప్ అనేది జాయింట్లో వేసేటప్పుడు నార్మల్గా ఉండే గుజ్జు కూడా కొంచెం ఇట్లా దాంతో పాటుగా పారతో గీరినట్టుగా గీరడం జరిగి హైడ్రోజెనిక్ అంటే కొన్నిసార్లు ఆ ఉన్న కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు కొత్తగా అప్పటిదాకా లేని కొత్త కార్టిలేజ్ ప్రాబ్లమ్స్ అవి రావడానికి అవకాశం ఉంటుంది. బట్ సహజంగా నడుము నుంచి వీపుకి కూడా వస్తుంటుంది. కాళ్ళలోకి ఏమైనా తిమ్మిర్లు కానీ మంటలు కానీ ఏమైనా వస్తుంటాయమ్మా? రైట్ అండి. అదే మీకు కాళ్ళలోకి ఏమైనా తిమ్మిర్లు కానీ ఏమైనా వస్తున్నాయా లేదా అనేది చూసుకుంటే ఫస్ట్ మనం అది నరాల సమస్య, లేకపోతే కండరాల సమస్య, లేకపోతే ఓన్లీ ఎముకల సమస్య అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అది ఐడెంటిఫై చేశాక కానీ మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ ఇవ్వలేము. రెండోది నడుములో సమస్య పైన వీపులోకి వెళ్తుంది అని అంటే ఉదర కోసం అంటే పొట్ట లోపల ఉండే ఆర్గాన్స్ కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. స్ప్లీన్కి కానీ గాల్ బ్లాడర్ కానీ లేదంటే కనుక పెద్ద పేగు కానీ ఇబ్బందులు ఉన్నా సరే ఇట్లాగే నడుము నుంచి పైకి వీపుకి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందరికీ ఉంటుందని కాదు, చాలా రేర్ కండిషన్స్. బట్ ఒకసారి మనం ఎగ్జామిన్ చేస్తే కానీ దానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి, డయాగ్నోసిస్ ఏంటి అని కనుక్కుంటే కానీ ముందుకు వెళ్ళలేమండి. ఒకసారి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వస్తే మనం దీనికి కారణం ఏంటి ఐడెంటిఫై చేసుకుని దానికి తగ్గట్టుగా మోకాలు ఎముకకి మధ్యలో ఉండే అటాచ్మెంట్ ఆ ప్లైకా కూడా ఒక్కొక్కసారి మనకి బాగా నొప్పి తీసుకొస్తుంటుంది. ఆ ప్లైకా సిండ్రోమ్, ఆ ప్లైకాని కట్ చేయడానికి లేకపోతే ప్లైకాని రిపేర్ చేయడానికి కూడా మనం ఆర్థ్రోస్కోపీ యూస్ చేస్తాం. అలాగే వీటితో పాటుగా జాయింట్ లవాజ్ అంటే మోకాల్లో ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ ఉందని సస్పిషన్ వస్తే కనుక మోకాల్లో మనం చిన్న కెమెరా వేసి వాటర్ ఇంకో రంధ్రం వర్కింగ్ పోర్టల్లోంచి ఆ వాటర్ పంపించి జాయింట్ మొత్తాన్ని వాష్ ఇస్తాం అన్నమాట. దాన్ని జాయింట్ వాష్ జాయింట్ లవాజ్ అంటాం. ఇట్లాగా రకరకాల సాఫ్ట్ టిష్యూ ప్రొసీజర్స్కి మనకి ఆర్థ్రోస్కోపీ మోకాల్లో బాగా పనికొస్తుంది. ఇంకో కండిషన్ ఎక్కడ వస్తుందంటే మోకాలు కింద టిబియా కానీ లేకపోతే మోకాలు పైన ఫీమర్ కానీ ఒకవేళ జాయింట్లో ఫ్రాక్చర్స్ ఉంటే మనం ఫ్రాక్చర్స్ అన్నిటినీ స్క్రూస్ వేసి ప్లేట్స్ వేసి ఫిక్స్ చేసిన తర్వాత అవి కరెక్ట్గా లెవెల్కి ఉన్నాయా లేదా, ఒకే లెవెల్లో ఉన్నాయా లేదా, ప్లాట్ఫామ్ సరిగ్గా మెయింటైన్ అయిందా లేదా, లేకపోతే ఎక్కడైనా ఎగుడు దిగుడు ఉన్నాయా, లేకపోతే జాయింట్ లోపల ఇంకేమైనా పీసులు ఉన్నాయా అనేది చూసుకోవడానికి కోసం కూడా మనం ఈ ఆర్థ్రోస్కోపీ అనేది వాడుకుంటాం. ఇలాంటి సన్నివేశాల్లోనే ఏసీఎల్ అనే లిగమెంట్ బోన్తో సహా బయటికి. ఓకే అండి, స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది, మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే అండి, రైట్ అండి. సో యాంకిల్ జాయింట్లో ఆస్టియోకాండ్రైల్ డిఫెక్ట్స్ అంటారు. మోకాల్లో గుజ్జు అరుగుదల ఎట్లయితే వస్తుందో యాంకిల్లో కూడా అక్కడక్కడ గుజ్జు అరుగుదల వస్తుంటుంది. లేదంటే కనుక దెబ్బ తగలటం వల్ల గుజ్జు రాలిపోతుంది. హలో, సో ఈ ఆ గుజ్జు రాలిపోయిన కండిషన్స్లో ఆస్టియోకాండ్రైల్ డిఫెక్ట్స్లో కూడా ఎటువంటి వాటన్నిటిని రిపేర్ చేయడానికి కూడా యాంకిల్ ఆర్థ్రోస్కోపీ చేస్తాం. హలో హలో అలాగే యాంకిల్ జాయింట్ ఆర్థ్రోడిసిస్ అంటే యాంకిల్ జాయింట్ని ఫ్యూజ్ చేసేటప్పుడు కూడాను లోపల గుజ్జు కంప్లీట్గా రిమూవ్ చేయాలన్నా, సర్ఫేసెస్ ప్రిపేర్ చేయాలన్నా సరే ఈ యాంకిల్ ఆర్థ్రోస్కోపీ అనేది చేసి దానికి కావాల్సినట్టుగా మనం జాయింట్ రెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే హిప్ జాయింట్లో వచ్చేసి సరిపోదు, ఒక్కొక్కసారి ట్విస్ట్ అయ్యి కింద కూడా పడిపోతుంటాం. సో ఇట్లాగా ఏసీఎల్ అనే పీసీఎల్ ఈ రెండు లెగమెంట్స్లో ఏ లెగమెంట్ డ్యామేజ్ అయినా, ఏ లెవెల్లో డ్యామేజ్ అయినా సరే ఒకసారి లాక్సిటీ ఉంది, మనం పరీక్ష చేసినప్పుడు లూజ్నెస్ ఉంది, మోకాల్లో స్ట్రెంత్ స్టెబిలిటీ సరిపోవట్లేదు అని అనుకుంటే ఖచ్చితంగా మనం వాటికి రీకన్స్ట్రక్షన్ అంటే వేరే చోట నుంచి వేరే కండరం తీసుకొచ్చి ఈ కీహోల్ సర్జరీ ద్వారా మన రీకన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాషర్స్, మెనిస్కస్ అని రెండు ఉంటాయి, మీడియల్ మెనిస్కస్, లాటరల్ మెనిస్కస్ అని రెండు ఉంటాయి. ఈ రెండు ఏంటంటే మనకి మోకాల్లో పైన ఎముక కింద ఎముక మధ్యలో వాషర్స్, షాక్ అబ్జార్బర్ లాంటివి. ఏదైనా లోడ్ పడంగానే ఈ రెండు బాగా లోడ్ తీసుకుంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అవి మోకాల మధ్యలోకి వచ్చి పళ్ళ కింద రాయి పడితే ఎలా అయితే మనకి ఫీలింగ్ వస్తుందో మోకాల్లో ఎముకకి మధ్యలో కూడా ఈ మెనిస్కస్ అనే కండరం వెళ్ళి ఇరుక్కొని లాక్ అయిపోతుంది. మోకాలు అక్కడి నుంచి కదలదు, ఏదో అడ్డం వచ్చిందని చెప్పేసి ముందు షట్ డౌన్ అయిపోయి లాక్ అయిపోతుంది. లాకింగ్ ఎపిసోడ్స్ అంటారు. వాటిని మళ్ళీ రిపేర్ చేసి భుజం జారకుండా కాపాడడానికి కావాల్సిన సర్జరీస్ చేసుకోవచ్చు. అలాగే సబాక్రోమియల్ డీకంప్రెషన్ అంటాం, అంటే భుజం పైన యాక్రోమియానికి అనే ఎముకకి భుజానికి మధ్యలో స్పేస్ తగ్గిపోవటం వల్ల అక్కడ కూడా కొన్ని నరాలు కొన్ని కండరాలు ఒత్తుకొని ఉంటాయి అన్నమాట. హలో 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 మా నమస్తే మా చెప్పండి మా మీ సమస్య ఏంటి చెప్పండి. అది లైవ్ వస్తుంది కదండి. అమ్మ లైవే, డాక్టర్ గారు లైవ్ లో ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. హలో
నేను డాక్టర్ గురునాథ్ శర్మ అని మాట్లాడుతున్నాను. మీ సమస్య చెప్పండి అమ్మా, లైవ్లోనే ఉన్నాం ఇప్పుడు మనం. సార్ అంటే నాకు మామూలుగా నడుము నొప్పి వస్తూ ఉంటుంది సార్. ఓకే అండి, మీ వయసు? 40 years సార్. ఓకే అండి. అవును సార్, అది ఒక్కోసారి వెనక వీపులు అలా కూడా వచ్చినట్టు ఉంటుంది సార్ నాకు. నడుము నొప్పి ఎప్పటి నుంచి ఉందండి? 4 నెలల మట్టి ఉందండి. కుడి కాళ్ళలో కానీ ఎడం కాళ్ళలో కానీ ఏమైనా తిమ్మిర్లు కానీ లాగటం కానీ మంటలు కానీ ఏమైనా వస్తున్నాయా? మంటలే లేదానండి, పొద్దున్నే అసలు నడవలేనండి, పొద్దున్నే కాలు పట్టేసినట్టు ఉంటుంది. రైట్ అండి, మీది కండరాల సమస్య అయి ఉండొచ్చు. నడుములో కండరాల సమస్య ఉంటే కనుక ఇట్లాగే నడుము పట్టేస్తుంది. పొద్దున్న రెస్టింగ్ ఫేజ్లోంచి యాక్షన్ ఫేజ్లోకి వెళ్తున్నప్పుడు, అంటే రెస్ట్ తీసుకొని వెంబడే లేచి కదులుతున్నప్పుడు ఎప్పుడు కూడా కండరం రెడీ అవ్వదు. సో అలాంటప్పుడు కండరాలు టైట్ అయిపోయి కండరాలు స్పాజం అంటాం, అట్లా ముడుచుకుపోయి పట్టుకుంటాయి, క్యాచ్ అంటాం వాటిని. సో వాటి వల్ల కూడాను ఇట్లాగా నడుము నొప్పి దీర్ఘకాలంగా ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కండరం ప్రాబ్లం ఒక్కటేనా, లేకపోతే నడుము ఎముకల్లో కానీ నరాల్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ పరీక్ష చేయించుకోవాలి. ఎముకల్లో కండరాల్లో కానీ నరాల్లో కానీ ఏమి ఇబ్బంది లేదు, సయాటిక్ నర్వ్ కానీ అట్లాంటి నరాలకి వాటి వల్ల ఏమి ఒత్తిడి లేదు అని అనుకుంటే కనుక కండరాలకి మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటుందండి మీ వయసుతో పోలిస్తే. సో కుడికాలు ఒకటే వస్తుందని అంటే మోస్ట్లీ ఎర్లీ స్టేజెస్లో ఉండొచ్చు. ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి మనం ఒకసారి ఎక్స్రే తీసుకొని ఫస్ట్ అది ఏ స్టేజ్లో ఉందని నిర్ధారణ చేసి దాన్ని బట్టి మనం మందులు సరిపోతాయా, లేదంటే ఇట్లా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అంత పెద్దది కాకుండా ఆర్థ్రోస్కోపీ ఇట్లా కీ హోల్ సర్జరీ లాంటివి చేసుకొని లోపల ఏమైనా క్లీన్ చేసుకుంటే నొప్పి తగ్గుతుందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ నొప్పులు వెళ్ళే వేసుకుంటానండి, డైలీ ఒకటి వేసుకుంటే కొద్దిగా పని చేయగలుగుతాను, లేకపోతే కొద్దిగా రాత్రులు అయితే బాగా లాగుతూ ఉంటుంది. అదేనమ్మా, అంటే మనం నొప్పి బిళ్ళ వేసుకున్నప్పుడల్లా నొప్పి తగ్గిపోయి మనం పనులన్నీ చేసుకోగలుగుతాం కాబట్టి ఇది రోజు అలవాటు అవుతుంది అన్నమాట. ఏ రోజు పని ఉంటే ఆ రోజు నొప్పి బిళ్ళ వేసుకొని పని చేసుకోవడానికి మనం ఎక్కువ ఇష్టపడుతుంటాం. అది ట్రీట్మెంట్ కాదు. ముందు లోపల సమస్య ఏముంది, ఎంత ఉంది, దానికి ఇంకేమన్నా చేయాలా లేదా అనేది మనం చేసుకుంటే కానీ పైన నొప్పి బిళ్ళ ఎక్స్రే తీయాలండి. ఎక్స్రే తీస్తే మనకి ఎంత ప్రాబ్లం. మీరు ఎక్స్రే మోకాలు ఎక్స్రే ఏపీ లాటరల్ వ్యూ అంటారు, అది చేయించుకొని ఒకసారి వచ్చి చూపించండి, చూద్దాం. చేసుకుంటూ కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటాం, అంటే కొన్ని పద్ధతులు మార్చుకోవాలి మనం. ముందు కొంగి పని చేయడం కానీ బరువులు ఎత్తడం కానీ ఇట్లాంటి పనులన్నీ మార్చుకుంటూ కొన్ని ఎక్సర్సైజులు చేసుకుంటే నొప్పి తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకసారి మనం వీలైతే పర్సనల్గా మనం ఎగ్జామిన్ చేయడానికి కుదిరితే కనుక మనం అది కండరం ప్రాబ్లం ఒకటేనా, లేకపోతే ఎముకలకి నరాలకి కూడా ఏమైనా ఇబ్బందులు ఉందా, నడుముతో పాటు మెడలో కానీ ఛాతిలో కానీ ఇంకెక్కడైనా వెన్నుపూస ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనం ఎగ్జామిన్ చేసుకోవాలండి. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ చెప్పుకోవచ్చు ఏం చేయాలనేది. రైట్ అండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మనం ఎగ్జామిన్ చేద్దాం, ఏం చేయాలని చెప్తాం. సరే సార్. ఓకే అండి, రైట్. సార్ మనం ఆర్థ్రోస్కోపీ వల్ల నష్టాల గురించి అనమాట. సో రెండోది ఏంటంటే మనం ఇందాక చెప్తున్నట్టుగా నేను ఆర్థ్రోస్కోపీ ఎప్పుడు కూడా బ్లైండెడ్ విజన్ ఉంటుంది, అంటే కెమెరా వెళ్తున్న డైరెక్షన్లో తప్ప మనకి పక్కన చుట్టుపక్కల ఏమీ కనబడవు. హలో సార్, మీ టీవీ సౌండ్ అట్లా దాంతోపాటు వచ్చినవి అన్నీ కూడాను 96% వరకు వాటంతా అవే మానిపోతాయి ఇబ్బంది పెట్టకుండా. రెండోది వచ్చేసి మనకి ఆర్థ్రోస్కోప్లో ఎప్పుడు కూడాను ఒక బ్లైండెడ్ విజన్ ఉంటుంది, అంటే స్కోప్ చూపిస్తున్న యాంగిల్లో మాత్రమే మనకు కనబడుతుంది, పక్కన ఉన్న ఏం కనబడదు. హలో సార్, నమస్కారం అండి. మీ టీవీ సౌండ్ తగ్గించండి, మీ టీవీ సౌండ్ తగ్గించి మీ సమస్య ఏంటి చెప్పండి. హలో సార్, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో సార్ నమస్కారం అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ మీరు టీవీ సౌండ్ తగ్గించి ఫోన్లో, సార్ మీరు టీవీ సౌండ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. ఓకే, మీ సమస్య ఏంటి చెప్పండి. నడుము సార్. సార్ చెప్పండి సార్. సో మనం స్కోప్ చేయడానికంటే ముందే ఆ జాయింట్ యొక్క పూర్తి స్టడీ మనం ఫస్ట్ చేసుకోవాలి. అంటే ఎగ్జామిన్ చేసుకొని ముందు మనం ఏ పార్ట్ చూడాలనుకుంటున్నాం, దాంతోపాటు ఇంకేమైనా డెఫిసిట్స్ ఉన్నాయా లేదా అనేది ముందే అసెస్మెంట్ చేసుకొని వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే ఏదైనా ఒక లెగమెంట్ ప్రాబ్లం ఉంటే ఆ లెగమెంట్ ఒకటి చేసేసి మనం మొత్తం చేసి బయటకు వచ్చేసిన తర్వాత మెనిస్కస్ కూడా ఉంది చూసుకోలేదు, లేకపోతే అది ఉంది చూసుకోలేదు అని అనుకుంటే కుదరదు. సో స్కోప్ సర్జరీకి వెళ్ళడానికంటే ముందే పేషెంట్ని సరైన రీతిలో మనం ఎగ్జామినేషన్ చేసుకొని
మోకాల్లో కానీ భుజంలో కానీ ఆ జాయింట్లో ఏమేమి లిగమెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కంప్లీట్ అండర్స్టాండ్ చేసుకొని ముందుకెళ్ళాలి. హలో హలో అమ్మా, నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి. అలాగండి విజయవాడండి మరి. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు మొహాలు నొప్పులండి బాగానే. అప్పుడు 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి పడుతున్నాను. మొహాలు నొప్పులండి బాగానే. కండరాలు అక్కడక్కడ మనకి స్ట్రెంథెన్ అయ్యి వాటిని గ్లీనోహ్యూమరల్ లిగమెంట్స్ అని అలాగే స్లాప్ అని ఉంటాయి. అవన్నీ కూడా ఒకవేళ తెగితే కనుక వాటికి మనం రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. హలో నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. హలో అమ్మా, చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అలాగే ఈ షుగర్ ఉన్న పేషెంట్స్కి పెరియార్థరైటిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. అంటే భుజం లోపల ఒక గమ్ము లాంటి మెటీరియల్ చేరడం వల్ల భుజం మూమెంట్స్ తగ్గిపోయి టైట్ అయిపోతుంది అనమాట. సో అందుకని భుజం లోపల మనం హైడ్రోడైలిటేషన్ అంటే నీరులాగా వేసి మొత్తం డైలేట్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసి కొంచెం జాయింట్ అంతా లూజ్ చేస్తాం. అలాగే బ్యాంకర్స్ రిపేర్ అని, హిల్ సాక్స్ రిపేర్స్ అని, ఇట్లాగా భుజం జారకుండా రిపీటెడ్గా భుజం జారుతున్న వాళ్ళకి రికరెంట్ డిస్లొకేషన్ అంటాం. రిపీటెడ్గా భుజం జారిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి దాని చుట్టూరా ఉండే ఈ క్యాప్సూల్స్ అన్నిటిని టైట్గా చేసి మనం ట్రీట్మెంట్ చేసుకుందాం. సరే, విధంగా యాంకిల్ జాయింట్లో ఆర్థోస్కోపీ సర్జరీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? యాంకిల్ జాయింట్లో ఆస్టియోకాండ్రల్ డిఫెక్ట్స్ అని ఉంటాయి. హలో హలో ఏమంటే మీరు స్క్రీన్ వైపు కాకుండా ఫోన్లో మాట్లాడండి, స్క్రీన్లో మ్యూట్ చేయండి. సార్, మీ టీవీ సౌండ్ మ్యూట్ చేయండి. మీ టీవీ సౌండ్ మ్యూట్ చేసి ఫోన్లో మాట్లాడండి. హలో చెప్పండి. నమస్తే సార్. అమ్మా నమస్తే, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ లైవ్ లో ఉన్నారు. సార్, టీవీలో చూస్తే చేశాను ఫోను. నాకు 54 సంవత్సరాలు సార్. బాగా కుడికాలు నొప్పి, కొద్దిగా పని చేస్తా ఉంటారు, లోపల బయట తిరుగుతా. ఏం చేయాలి సార్? మీ కుడికాల నొప్పి ఎముకల ఆర్థరైటిస్ అంటే జాయింట్ ఆర్థరైటిస్ వల్ల రావడానికి అవకాశం ఎక్కువ. మరలా ప్రసారం హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వైద్య రంగ చరిత్రలోనే